చేసినటువంటి మనసున్న వాడినయ్యా, దీనికి అమ్మ వ్యతిరేకం కాదయ్యా. కాపు నువ్వు పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు? మీరే కాపులు అంటున్నా. అమ్మడు రాంబాబు కాపులు ఆపాదిస్తారండి, కాపులు కదండి. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తిన వాడిని అని కూడా మనం చేస్తున్నా. మీరు గొంతులు మూసుకున్నారయ్యా. నువ్వు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గొంతెత్తాడు. చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేస్తే చేర్చకపోతే ముద్రగడ పద్మనాభం ఉద్యమ శంఖాన్ని ఊదితే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి చిత్రహింసలు గురి చేస్తుంటే ఈ అంబటి రాంబాబు గొంతెత్తాడు కాపుల తరపున. అమ్మ ద్వేషిని కాదు, నా కులం తరపున గొంతెత్తాను, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే మహానుభావుడు దాసనారాయణరావు గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చాడు. మీ అందరూ ఆయన గొప్పతనంతోనే మీరు మనుషులయ్యారు. దాసనారాయణ గారు వచ్చాడు. వంగవీటి మోహన రంగారావును కోల్పోయాం గానీ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేవు, కబద్దారని చిరంజీవి గారు మాట్లాడాడు, దాసనారాయణరావు గారు మాట్లాడారు. నాగబాబు గారు చాలా ఎత్తు పెరిగారు. ఎక్కడున్నారండి? అప్పుడు మీకు ఫోన్ల కోసం ట్రై చేస్తే దొరకలేదండి. మీరు పవన్ కళ్యాణ్ గారు దొరకలేదండి. ముద్రగడ పద్మనాభం గారు తర్వాత చెప్పాడు, నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎత్తట్లేదండి అని. నేను కాపులు నాయకుడని జగన్మోహన్ రెడ్డి ఈట కాపోతాడంటావు నువ్వు. కాపుల కోసం గుంతెత్తిన వాడినయ్యా, కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా. 10 మందిని పోగేసి హయత్లో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మనసున్న వాడినయ్యా. దీనికి అమ్మ వ్యతిరేకం కాదయ్యా. కాపు నువ్వు పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు?